హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకి 2025 పార్లమెంట్ వింటర్ సెషన్ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో మరి యొక్క వింటర్ సెషన్ ఈరోజు స్టార్ట్ అయింది కదా, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వింటర్ సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి వింటర్ సెషన్లో పాస్ అయినటువంటి బిల్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఈ రోజు వీడియోలో మనం ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఒకవేళ మీకు ఈ టెర్మినాలజీ విన్న తర్వాత ఇది పార్ట్ 2 కూడా రాబోతుంది. పార్ట్ 2 చేయడమా లేదా అనేది మీరు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ని బట్టి నేను పార్ట్ 2లో రిమైనింగ్ టర్మ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సరే, వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు టాపిక్ యొక్క మెయిన్ హెడింగ్ వచ్చేసి మనకి పార్లమెంట్ వింటర్ సెషన్ అండ్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీ. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఈరోజు 1 డిసెంబర్ 2025 ఈ రోజు నుంచి మనకి వింటర్ సెషన్ స్టార్ట్ అయింది కాబట్టి అదే మనకి కాంటెక్స్ట్. మరి యొక్క శీతాకాల సమావేశాల్లో వింటర్ సెషన్లో అపోజిషన్స్ ఏం డిస్కస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి, అలానే గవర్నమెంట్ ఎలాంటి లెజిస్లేచర్ అంటే ఎలాంటి బిల్స్ని ప్రపోజ్ చేయబోతున్నాయి, దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ సెలెక్ట్ కమిటీస్ ఉన్నాయి, వాటికి ఒక డెడ్ లైన్ అనేది ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట. ఆ యొక్క ఏ సెలెక్ట్ కమిటీస్కి వాళ్ళకి డెడ్ లైన్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు అంటే వాటి యొక్క గడువు పెంచారు అనేది మనం డిస్కస్ చేసిన తర్వాత పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది మేజర్ థీమ్స్ వచ్చేసి. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీకు జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది మీకు సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి. ఓకేనా, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఏంటంటే పార్లమెంట్ సెషన్. మరి పార్లమెంట్ సెషన్ ఏ పార్లమెంట్ సెషన్ గురించి మనం మాట్లాడుతున్నాం? ఈ యొక్క వింటర్ సెషన్ 2025. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఈ యొక్క వింటర్ సెషన్ 2025 యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్ అంటే ఈసారి మనకి లోక్సభ రాజ్యసభ 2 సెషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరించేది ఎవరు? మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నికైంది ఎవరు? సిపి రాధాకృష్ణన్ గారు. అంటే సిపి రాధాకృష్ణన్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత తను ఈ యొక్క ప్రిసైడ్ చేయబోతున్నటువంటి తను ఈ యొక్క నాయకత్వం వహించబోతున్నటువంటి తన సభాధిపతిగా ఉండబోతున్నటువంటి మొదటి రాజ్యసభ సెషన్ ఇది. ఎందుకంటే మన ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా ఎవరుంటారో వాళ్ళే రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు కదా, అది ఈ యొక్క స్పెషాలిటీ అనమాట, ఈ యొక్క సెషన్ యొక్క స్పెషాలిటీ. మరి పార్లమెంట్ సమావేశాలని పిలిచేది ఎవరు? పార్లమెంట్ సమావేశాలని సమావేశపరిచేది ఎవరు? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఓకే, సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి పేరుతో వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ ద్వారా మనకి పార్లమెంట్ వింటర్ సెషన్ అనేది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు జరగబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి డేట్స్ ప్రకారం దీనికన్నా ముందైనా ఎండ్ అవ్వచ్చు, దీనికన్నా ఫర్దర్గా ఎక్స్టెండ్ అయినా సరే అవ్వచ్చు. ఓకే, ఈ పర్టిక్యులర్ సెషన్ అనేది ఇందులో సుమారుగా మనకి 15 సిట్టింగ్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. చెప్తాను నేను మీకు ఇదేంది అనేది. అండ్ 19 days ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, నెక్స్ట్ అండ్ ఈ పర్టిక్యులర్ సెషన్లో ఈరోజు ఫస్ట్ డే రోజు ప్రధానంగా ప్రతిపక్షాలు కొన్ని విషయాలపైన పట్టుబట్టడం జరిగింది. అంటే కొన్ని విషయాలని డిస్కస్ చేయాలని డిమాండ్ చేశారు. ఏ విషయాలంటే మొన్న రీసెంట్గా బీహార్లో కండక్ట్ చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్టోరల్ రోల్ ఓటర్ జాబితాని మళ్ళీ కంప్లీట్గా వాళ్ళు చెక్ చేశారు కదా, అందులో కొన్ని లూపోలు జరిగినాయని అపోజిషన్ పార్టీస్ ఆరోపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు బెంగాల్లో కూడా జరుగుతుంది, గోవాలో కూడా జరిగింది. దీనిపైన డిస్కషన్కి అపోజిషన్ పార్టీస్ పట్టుబట్టాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతోపాటు అన్ఫార్చునేట్గా రీసెంట్గా రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక బాంబు పీరియడ్ సంభవించింది కదా, దానిపైన అంటే నేషనల్ సెక్యూరిటీ అనేది కాంప్రమైజ్ అవుతుందా అని చెప్పేసి విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన డిమాండ్ చేస్తున్నారు. అలానే ఇండియన్ ఫారిన్ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే రీసెంట్గా G20 సమ్మిట్కి మన ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు కదా, తెలుసా G20 సమావేశం ఎక్కడ జరిగిందో తెలిస్తే కనుక మీరు ఒకసారి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్, ఢిల్లీలో పెరుగుతున్నటువంటి ఎయిర్ పొల్యూషన్ గురించి అలా ఇలా వివిధ అంశాల గురించి అపోజిషన్ పార్టీస్ పట్టుబట్టడం, ప్రభుత్వం వాటిపైన ఒక నిర్దిష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఫస్ట్ డే యొక్క లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సమావేశాలు అడ్జర్న్మెంట్ అవ్వడం జరిగింది. అంటే వాయిదా పడ్డాయి, రేపటికి వాయిదా పడడం జరిగింది. ఓకేనా, సరే, గవర్నమెంట్ ఓన్లీ దేనిపైన మాత్రమే ఒక క్లారిటీ ఇచ్చింది? వందే మాతరం పైన డిస్కషన్కి క్లారిటీ ఇచ్చింది. వందే మాతరం పైన డిస్కషన్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మనకి వందే మాతరం 150 years ఓకే అయినటువంటి సందర్భంగా అంటే దాన్ని మనం ఫస్ట్ ఆమోదించుకొని
యూజ్ చేయడం 150 years అయినటువంటి సందర్భంలో దానిపైన స్పెషల్ డిస్కషన్కి ప్రభుత్వం మాకేమో ఇబ్బంది లేదన్నది. అఫ్కోర్స్ అది ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి విషయం ఏం కాదు కాబట్టి ప్రభుత్వం దాని గురించి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడంలో పెద్ద విశేషమేం లేదు. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి ఈ పార్లమెంట్ సెషన్లో మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకి రూలింగ్ పార్టీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం సుమారుగా 14 బిల్స్ని వాళ్ళు తేబోతున్నట్టుగా మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మనకి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నారు కదా కిరణ్ రిజిజు గారు. సో వచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం ఇందులో ఇంపార్టెంట్ బిల్స్ మనకి అటామిక్ ఎనర్జీ బిల్ 2025. ఈ అటామిక్ ఎనర్జీ బిల్ 2025కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిల్లు ద్వారా అటామిక్ ఎనర్జీలో ఈ యొక్క ప్రైవేట్ రంగం అంటే ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అలౌ చేస్తున్నారు అనమాట. అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ యొక్క అటామిక్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎస్పెషల్లీ అమెరికాకు కావాల్సింది, ఎందుకంటే చాలా అమెరికన్ కంపెనీస్ మన ఇండియా యొక్క అటామిక్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి సందర్భంలో ఈ బిల్లు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓకే, దాంతోపాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్, ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటటువంటి బిల్ అనమాట. అంటే కాంప్రిహెన్సివ్ ఓవర్హాల్ అంటాం కదా అట్లాంటిది. దాని తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, దీనిపైన ఆల్రెడీ సెలెక్ట్ కమిటీని వేయడం జరిగింది. సెలెక్ట్ కమిటీకి ఇంకొక 2 weeks టైం కూడా ఇచ్చారు. దాంతోపాటు జన్ విశ్వాస్ యాక్ట్, దీనిపైన కూడా సెలెక్ట్ కమిటీ ఉంది. సెలెక్ట్ కమిటీకి ఇంకో 2 weeks ఇచ్చారు. జన్ విశ్వాస్ అంటే సింపుల్ ఏం లేదు, మన ఇండియాలో ఈ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా వాటికి సంబంధించి కొన్ని చిన్న చిన్న తప్పు చేసినా ఎక్కువ శిక్ష పడేటటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని అన్నింటినీ కూడా తీసేద్దాము, అంటే వాటికి అంత క్రైమ్ అవి పెద్ద చిన్న క్రైమ్స్, వాటికి పెద్ద అవసరం లేనంత పనిష్మెంట్ అని చెప్పేసి ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించి ఓకే వీళ్ళు రిఫార్మ్ తీసుకురాబోతున్నారు జన్ విశ్వాస్ సంబంధించి. అండ్ నేషనల్ హైవేస్ యాక్ట్, అలానే మణిపూర్ జిఎస్టీ అమెండ్మెంట్ బిల్. ఓకే, మీరు డౌట్ రావచ్చు మణిపూర్ జిఎస్టీకి సంబంధించి పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెడుతున్నారు అని. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మణిపూర్లో ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ రూల్ ఉంది. ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ ఉంటుందో ఆ సందర్భంలో ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి చట్టాలను చేసేది ఎవరని చెప్పాను నేను మీకు, పార్లమెంట్. ఆర్టికల్ 356 ప్రకారం ఇన్ కేస్ ఆ రాష్ట్రంలో ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ ఎండ్ అయిపోయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ టైంలో పార్లమెంట్ చేసినటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ రాష్ట్రంలో కంటిన్యూ అవుతాయి అన్లెస్ అంటిల్ ఆ రాష్ట్రం యొక్క అసెంబ్లీ ఆ చట్టాలని రిపీల్ చేయనంత మట్టికి, అంటే తీసేయనంత మట్టికి అని మనం చెప్పొచ్చు. దాంతోపాటు ఇంకా ఈ డే 1 అంటే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు 2 బిల్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. అవేంటంటే సెంట్రల్ ఎక్సైజ్ బిల్ 2025, ఇదేంటంటే టొబాకో ప్రొడక్ట్స్ పైన ఎక్సైజ్ డ్యూటీని విధించేటటువంటి బిల్. ఓకే, అలానే హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్, ఇదేంటంటే మనకి ఈ యొక్క పాన్ మసాలా ఏదైతే ఉంటుందో వాటిపైన సెస్ విధించేటటువంటి బిల్ అనమాట. సెస్ అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసము ప్రభుత్వము డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బుల్ని ఆ స్పెసిఫిక్ పర్పస్ కోసమే వాడినట్టయితే దాన్ని మనం సెస్ అంటాం. అదే ట్యాక్స్ అయితే ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ప్రభుత్వం ఏ విధంగానైనా వాడుకోవచ్చు. అలానే సెస్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏదైతే సెంటర్కి వస్తాయో అది స్టేట్స్తోని పంచుకోవాల్సినటువంటి పని లేదు, అంటే ఇవి నాన్ డివిజిబుల్ పూల్లోకి వెళ్తాయి అన్నమాట. అందుకోసం ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం పైన వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచట్లేదు, సెస్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే సెస్ ద్వారా పెంచినా కూడా వచ్చినటువంటి డబ్బుల్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్ డోర్ అంటే ఇండైరెక్ట్గా తనకు వచ్చినటువంటి రెవెన్యూను పెంచుకుంటుంది అన్నటువంటి విమర్శ వస్తుంది. ఓకే, సరే, మణిపూర్కి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ ఈ యొక్క జన్ విశ్వాస్ బిల్ పైన కానీ దాంతోపాటు ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ వీటిపైన ఆల్రెడీ సెలెక్ట్ కమిటీకి ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో వాళ్ళకి ఇంకొక 2 weeks ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక నేను మీకు సెలెక్ట్ కమిటీ అనేటటువంటి వర్డ్ యూజ్ చేశాను. ఓకే, సెలెక్ట్ కమిటీ అంటే ఇందులో ఎవరుంటారు, ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. సెలెక్ట్ కమిటీ అనేది హౌస్ స్పెసిఫిక్ ఉండొచ్చు, అంటే లోక్సభ సెలెక్ట్ కమిటీ లోక్సభలో ఉంటారు, రాజ్యసభ సెలెక్ట్ కమిటీస్ రాజ్యసభకు ఉంటాయి. అలా కాకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనుకోండి, అందులో లోక్సభ నుండి సభ్యులు ఉంటారు, దాంతోపాటు రాజ్యసభ నుండి కూడా సభ్యులు ఉంటారు. ఈ విధంగా సెలెక్ట్ కమిటీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, అండ్ మనకి పార్లమెంటరీ కమిటీస్ నేను చెప్పాను ఇదివరకు, సో మీకు ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు ఇండియన్ పార్లమెంట్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఎన్ని, ఈ సెలెక్ట్ కమిటీ యొక్క నెంబర్ ఎన్ని, ఇందులో ఎన్ని లోక్సభ పరిధిలో ఉంటాయి, ఎన్ని రాజ్యసభల పరిధిలో ఉంటాయి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ ఆన్సర్ చేస్తున్నటువంటి ఈ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను లైక్ చేస్తాను, రైట్ ఆన్సర్స్ని. సరే,
నెక్స్ట్ ఇప్పుడు మనకు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టెర్మినాలజీ అని చెప్పాను కదా, ఆ టెర్మినాలజీ పార్ట్ 1 అనుకోండి. సో మీ రెస్పాన్స్ని బట్టి నేను పార్ట్ 2లో రిమైనింగ్ టెర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పార్లమెంట్ యొక్క సెషన్స్. ఓకే, పార్లమెంట్ యొక్క సెషన్స్, పార్లమెంట్ సెషన్. ఓకే, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 85 ప్రకారం, ఆర్టికల్ 85 క్లాస్ 1 ప్రకారము పార్లమెంట్ సెషన్స్ని సమావేశపరిచేది ఎవరు? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ సమన్, దీన్ని మనం ఏం వాడతాం, ఏం వర్డ్ యూజ్ చేస్తాం? సమన్స్ ద సెషన్. ప్రెసిడెంట్ సెషన్ని సమన్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి సెషన్ అంటే ఏంది? ఇక్కడ మనకి సెషన్ అంటే గ్రూప్ ఆఫ్ వర్కింగ్ డేస్. గ్రూప్ ఆఫ్ వర్కింగ్ డేస్ అంటే పార్లమెంటు పనిచేసేటటువంటి రోజుల్ని గ్రూప్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఓకే, పార్లమెంట్ పనిచేసేటటువంటి రోజుని మనం సెషన్ అంటాం. సెషన్ని సమావేశపరిచేది ఎవరు? ప్రెసిడెంట్. ఆర్టికల్ 85 క్లాస్ 1 ప్రకారం. అలానే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఒక సెషన్కి, ఓకే, అండ్ ఇంకో సెషన్కి, ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో గ్యాప్ని మనం ఏమంటామంటే రిసెస్ అంటాం. ఈ గ్యాప్ని ఏమంటాం మనం? రిసెస్ అంటాం. ఈ రిసెస్ అనేది జనరల్గా నాట్ గ్రేటర్ దాన్ 6 months. అంటే ఇది 6 months కన్నా ఎక్కువగా ఉండద్దు. అంటే ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్యలో గ్యాప్ అనేది 6 నెలల కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా పార్లమెంటు సమావేశాలు గురించి నంబర్ ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అంటే 2 సెషన్స్ ఉండాలా సంవత్సరానికి, 3 సెషన్స్ ఉండాలా అని ఎక్కడా కూడా నెంబర్ ప్రస్తావించబడలేదు. ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్యలో 6 months కన్నా ఎక్కువగా గ్యాప్ ఉండకూడదని మాత్రమే చెప్తుందన్నమాట. అండ్ ఆర్టికల్ 85 క్లాస్ 2 ప్రకారం, ఆర్టికల్ 85 క్లాస్ 2 ప్రకారము ఈ యొక్క సెషన్ని ఎండ్ చేసేది. ఓకే, సెషన్ని మనం 2 విధాలుగా ఎండ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మనకి సెషన్ ఎండింగ్ అనేది లోక్సభకి 2 ఆప్షన్స్ ఉంటాయి. లోక్సభని ప్రొరోగ్ చేయడం ద్వారా, ప్రొరోగ్ అంటే సెషన్ ఎండ్ చేయడం, లేదా లోక్సభని డిజాల్వ్ చేయడం ద్వారా అంటే లోక్సభని రద్దు చేయడం ద్వారా ఇలా మనకి లోక్సభ యొక్క సెషన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ రెండింటిని కూడా చేసేది ఎవరు? మనకి ప్రెసిడెంట్. ఈ రెండింటిని కూడా మనకి చేసేది ప్రెసిడెంట్. అదే రాజ్యసభ విషయంలో మాత్రం ఆ రాజ్యసభ యొక్క సెషన్లో ఓన్లీ ప్రొరోగ్ మాత్రమే ఆప్షన్ ఉంటుంది. ఓకే, రాజ్యసభని మనం డిజాల్వ్ చేయొచ్చా? చేయలేము. ఎందుకంటే ఆ రాజ్యసభ అనేది మనకి యొక్క పర్మనెంట్ హౌస్ కాబట్టి రాజ్యసభ విషయంలో డిజల్యూషన్ అనేది ఉండదు. ఇలా మనకి ఆర్టికల్ 85 క్లాస్ 2 ప్రకారం ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది సెషన్కి సంబంధించింది. ఓకే, సెషన్ అంటే గ్రూప్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనుకున్నాం. ఒక సెషన్కి ఇంకో సెషన్కి మధ్యలో ఉండే గ్యాప్ని మనం ఏమంటున్నాం? మనం రిసెస్ అంటున్నాం. మరి పార్లమెంట్ యొక్క సెషన్ జనరల్గా ఎన్ని సెషన్స్ ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ సెషన్ గురించి కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు కదా. జనరల్గా మనకి పార్లమెంట్ సెషన్స్ని మనం బడ్జెట్ సెషన్ అని, ఓకే, దాంతోపాటు మాన్సూన్ సెషన్ అని, మాన్సూన్ సెషన్, దాంతోపాటు వింటర్ సెషన్ అని 3 సెషన్స్లో మనం కండక్ట్ చేసుకుంటుంటాం. ఓకే, ఇందులో బడ్జెట్ సెషన్ అనేది మనకి లాంగెస్ట్గా ఉంటుంది, వింటర్ సెషన్ అనేది షార్టెస్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఆ ఫస్ట్ డే అంటే బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ డే రోజు ప్రెసిడెంట్ లోక్సభని రాజ్యసభని ఉద్దేశించి మాట్లాడతారు. అలా మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ స్పీచ్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ స్పీచ్కి థ్యాంక్స్ చెప్తూ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇన్ కేస్ ఆ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది లోక్సభలో పాస్ అవ్వలేదనుకోండి, అప్పుడు గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రెసిడెంట్ స్పీచ్ అనేది మాన్సూన్ సెషన్కి వింటర్ సెషన్కి అప్లికేబుల్ కాదు. ఓకే, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ప్రెసిడెంట్ లోక్సభ రాజ్యసభను ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడతారంటే లోక్సభ కొత్తగా ఫామ్ అయినప్పుడు, అది 5 years కోసం జరుగుతుంది జనరల్గా. దాంతోపాటు ఫస్ట్ సెషన్ ఇన్ ఏ ఇయర్. కాకపోతే మనకు జనరల్గా ఫస్ట్ సెషన్ ఇన్ ఏ ఇయర్ ఏ జరుగుతుంది? బడ్జెట్ సెషన్ జరుగుతుంది కాబట్టి బడ్జెట్ సెషన్ అంటాం. బడ్జెట్ సెషన్ కన్నా ముందేదైనా సెషన్ పెట్టామనుకోండి, ఆ సెషన్ అయినా సరే ప్రెసిడెంట్ ఆ 2 సభలను ఉద్దేశించి మాట్లాడతాడు. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఓకే, ఒకసారి మనకి సెషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, ఓకే, సెషన్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత, ఓకే, సెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు December 1 నుంచి స్టార్ట్ అయింది కదా, 1st December. ఓకే, 1st December రోజు స్టార్ట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌస్ అనేది 11 AM స్టార్ట్ అయింది అనుకోండి. క్వశ్చన్ అవర్ 0 hour ఇవన్నీ కూడా నేను పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11 AM స్టార్ట్ అయింది. ఓకే, అపోజిషన్ పార్టీస్ బాగా మనకి యొక్క డిస్టర్బెన్స్ ఉందని 11:30 AM హౌస్ని వాయిదా వేశారనుకోండి. ఇలా హౌస్ అనేది ఒక స్పెసిఫిక్ టైం తర్వాత వాయిదా వేశారనుకోండి,
దీన్ని మనం ఏమంటామంటే అడ్జర్న్డ్ అంటాం. ఏమంటాం మనం? అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్. అడ్జర్న్మెంట్ అంటే సభని వాయిదా వేయడం. మళ్ళీ ఏమంటారు? 11:30కి వాయిదా వేసేటప్పుడు హౌస్ ఒక 5 minutesకి వాయిదా పడిందనో లేదా హాఫ్ అన్ అవర్కి వాయిదా పడిందనో, అంటే ఒక స్పెసిఫిక్ టైం చెప్పి సభని వాయిదా వేసామనుకోండి, దాన్ని అడ్జర్న్మెంట్ అంటాం. మరి ఈ గ్యాప్ని ఏమంటామంటే ఇప్పుడు 11 నుంచి 11:30 వరకు సభ సమావేశం జరిగింది కదా, దీన్ని మనం ఏమంటామంటే సిట్టింగ్ అంటాం. అంటే సిట్టింగ్ అంటే ఇట్ ఈస్ ఎ టైం డ్యూరేషన్. ఓకే, సభ యాక్టివ్గా సమావేశం జరిగినటువంటి టైంని మనం ఏమంటాం? సిట్టింగ్ అంటాం. సిట్టింగ్ దేంతో ఎండ్ అవుతుంది? అడ్జర్న్మెంట్ వల్ల ఎండ్ అవ్వచ్చు, లేదా అడ్జర్న్మెంట్ సైనడ్ అయ్యే వల్ల కూడా ఎండ్ అవ్వచ్చు. అడ్జర్న్మెంట్ సైనడ్ అయ్యి అంటే హౌస్ని మనము పోస్ట్పోన్ చేస్తాం, కాకపోతే వితౌట్ మెన్షనింగ్ ఆఫ్ డేట్ అండ్ టైం. అంటే మళ్ళీ హౌస్ అనేది ఎప్పుడు మనం సమావేశాలు జరుపుకుంటామని చెప్పేసి ఎలాంటి డే టు టైంని మెన్షన్ చేయకుండా మనం సభని వాయిదా వేసామనుకోండి, దాన్ని మనం అడ్జర్న్మెంట్ సైనడ్ అయ్యి అంటాం. లేదా లోక్సభ అంటే ప్రొరోగ్ అంటే సమావేశాలు వాయిదా పడ్డా కూడా, అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా ప్రెసిడెంట్ ప్రొరోగ్ చేస్తాడని, ప్రొరోగ్ అయినా సరే ప్రొరోగ్ జరిగినప్పుడు కూడా హౌస్ యాక్టివ్ సెషన్ యాక్టివ్ మీటింగ్ అనేది ఎండ్ అయిపోతుంది కాబట్టి సిట్టింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క సిట్టింగ్ అనేది అడ్జర్న్మెంట్ వల్ల ఎండ్ అవ్వచ్చు, అడ్జర్న్మెంట్ సైనడ్ అయ్యే వల్ల ఎండ్ అవ్వచ్చు, ప్రొరోగ్ వల్ల ఎండ్ అవ్వచ్చు. ఇక్కడ ప్రొరోగ్ ఎవరు చేస్తారు? హౌస్ని ప్రొరోగ్ చేసేది ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్. అదే అడ్జర్న్మెంట్ కానీ అడ్జర్న్మెంట్ సైనడ్ అయ్యి కానీ ఎవరు చేస్తారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్. ఓకే, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే సభాధిపతి. లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్, వాళ్ళు ఈ రెండింటిని చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, అడ్జర్న్మెంట్ అంటే పోస్ట్ పోన్మెంట్ ఫర్ స్పెసిఫిక్ టైం. ఒక టైంకి వాయిదా వేస్తే, టైం చెప్పకుండా అపరిమితంగా, అంటే ఏ రోజు సమావేశం అవుతామో మళ్ళీ చెప్పకుండా సభని నిరవధికంగా వాయిదా వేస్తే దాన్ని మనం ఏమంటాం? అడ్జర్న్మెంట్ సైనడ్ అయ్యి. అదే ప్రొరోగ్ అంటే సమావేశాలు అఫీషియల్గా ఎండ్ అయిపోయినట్టే. సో ఇలా మనకి ఈ డిఫరెంట్ వర్డ్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సరే. ఇక మీకు చెప్పినట్టుగా ఆర్టికల్ 85 బడ్జెట్ సెషన్ జనరల్గా ఏ డ్యూరేషన్లో ఉంటుందో చెప్పాను, February to March. మాన్సూన్ సెషన్ July to August. వింటర్ సెషన్ November to December ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ 3 సెషన్స్ కాకుండా, అంటే బడ్జెట్, మాన్సూన్, వింటర్ కాకుండా స్పెషల్ సెషన్ జరుగుతుంటుంది. ఈ స్పెషల్ సెషన్ గురించి నేను మీకు పాలిటీలో ఆర్టికల్ 352 చెప్పేటప్పుడు చెప్పాను. ఆర్టికల్ 352 ప్రకారము ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీని ఎండ్ చేయాలంటే 1/4 మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ మెంబర్స్ వాళ్ళు సైన్ చేసి, ఒకవేళ సభ సమావేశాలు జరుగుతుంటే కనుక స్పీకర్కి ఇవ్వాలి. లోక్సభ సమావేశాలు లేకపోతే ప్రెసిడెంట్కి ఇచ్చిన తర్వాత 14 daysలో ఒక స్పెషల్ సెషన్ కండక్ట్ చేయాలని చెప్పాను కదా. స్పెషల్ సెషన్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ పైన ఒక్కరోజు మాత్రమే సభ సమావేశాలు జరుగుతాయి. ఇది లోక్సభ అయినా జరగవచ్చు లేదా రాజ్యసభ అయినా జరగవచ్చు. దాన్ని మనం స్పెషల్ సెషన్ అంటుంటాం. స్పెషల్ సెషన్ గురించి మనకి కాన్స్టిట్యూషన్లో లేదు, అలానే లోక్సభ రూల్స్లో కానీ రాజ్యసభ రూల్స్లో కానీ ఎక్కడా కూడా స్పెషల్ సెషన్ గురించి లేదు. ఓకే, నెక్స్ట్ సమన్, అడ్జర్న్మెంట్ సైనడ్ అయ్యి, ప్రొరోగ్, రిసెస్ అండ్ డిజల్యూషన్ అంటే సభ కంప్లీట్గా రద్దయిపోవడం. డిజల్యూషన్ అనేది ఓన్లీ లోక్సభకు మాత్రమే మనకు అప్లై అవుతుంది, రాజ్యసభకి డిజల్యూషన్ అనేది అప్లై అవ్వదు. ఎందుకంటే రాజ్యసభ పర్మనెంట్ హౌస్. ఎప్పుడైతే లోక్సభ డిజాల్వ్ అయిందో అది ఇర్రివర్సిబుల్, అంటే మళ్ళీ లోక్సభని స్టార్ట్ చేయలేము. ఒకసారి డిజాల్వ్ అయిందంటే మళ్ళీ ఏం చేయాలి? లోక్సభకి ఎన్నికలు నిర్వహించాలి. ఎవరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇష్యూ చేయడం ద్వారా ఎన్నికలు కండక్ట్ చేస్తారు. మన లోక్సభ ఎప్పుడు డిజాల్వ్ అవుతుంది? జనరల్గానైతే కనుక 5 years అయిపోయిన తర్వాత ఆటోమేటికల్గా లోక్సభ డిజాల్వ్ అవుతుంది. లేదా ప్రభుత్వం రికమెండ్ చేసినప్పుడు, అంటే క్యాబినెట్ ఒక తీర్మానం చేసి ప్రెసిడెంట్కి ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ డిజాల్వ్ చేయొచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు తెలంగాణలో 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత అసెంబ్లీ 19 వరకు ఉండాల్సింది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం యొక్క సూచనల మేరకి గవర్నర్ 2018లోనే అసెంబ్లీని రద్దు చేయడం, ముందస్తు ఎన్నికలే వెళ్ళారు కదా, ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకే, సరే. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం కదా టాపిక్స్. దీనిపైన MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిఫరెన్షియేట్ ప్రొరోగ్ ఫ్రమ్ డిజల్యూషన్? ప్రొరోగ్కి డిజల్యూషన్కి మధ్యలో క్లియర్గా తేడాకు సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ పిక్ చేయండి. ప్రొరోగ్ అనేది సెషన్ని ఎండ్ చేస్తుంది. డిజల్యూషన్ అనేది లోక్సభ యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే లోక్సభ యొక్క ఉనికిని రద్దు చేస్తుంది అంటున్నారు. సెకండ్, ప్రొరోగ్ని ఇచ్చేది ప్రిసైడింగ్ ఆఫీసర్, డిజల్యూషన్ చేసేది ప్రెసిడెంట్ అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ వన్, ప్రొరోగ్ అనేది లోక్సభకి ఉంటుంది, రాజ్యసభకు ఉంటుంది, డిజల్యూషన్ మాత్రం ఓన్లీ లోక్సభకి మాత్రమే అప్లై అవుతుంది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి రైట్ ఆన్సర్ ఏదో పిక్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద సమ్మనింగ్, అడ్జర్న్మెంట్, ప్రొరోగ్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే వీటికి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో వాటికి సంబంధించి ఆన్సర్ రాయమంటున్నారు.
ఓకే, ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. సో కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా మీరు మెయిన్స్ క్వశ్చన్ ఏదైతే ఇస్తారో దానికి సంబంధించి ఒక మోడల్ ఆన్సర్ లాంటిది డిస్కస్ చేయండి అంటున్నారు. వీలైతే అట్లాంటి స్పెషల్ డిస్కషన్ మనం వీకెండ్స్ ప్లాన్ చేద్దాం. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా వింటర్ సెషన్ 2025 స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో దాని యొక్క కాంటెక్స్ట్, ఈసారి స్పెషాలిటీ ఏంది, లైక్ వైస్ ప్రెసిడెంట్కి ఫస్ట్ సెషన్, అలానే అపోజిషన్ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి డిమాండ్స్, ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి బిల్స్, ఈరోజు డే 1లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ బిల్స్, అలానే కొద్ది ఇంపార్టెంట్ టెర్మినాలజీ మనం కవర్ చేస్తాం. ఇది పార్ట్ 1కి సంబంధించింది. మరి మీ యొక్క రెస్పాన్స్ని బట్టి, మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి పార్ట్ 2 చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో అనేది మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, సో దట్ మన వీడియో రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకా మనం ఏమైనా ఫర్దర్గా టాపిక్ మీరు సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ని ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.